హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే ఇంట్లోని చాలా ఈజీగా బర్త్డే కేక్ తయారు చేసుకోవచ్చు అండి. అది కూడా ఎటువంటి పదార్థాలని మనం బయట కొనాల్సిన అవసరం లేకుండా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా కానీ ఈ బర్త్డే హనీ కేక్ని తయారు చేస్తారు. ముందుగా దీన్ని తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను వెడల్పాటి బౌల్లోకి 1/4 కప్పు గోరువెచ్చటి పాలని యాడ్ చేస్తున్నాను. పాలు గోరువెచ్చగా ఉండాలండి. అలాగే దీంట్లోకి 3 స్పూన్లు వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ లేదే అనుకోండి, ఈ ప్లేస్లో నిమ్మకాయనైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే 3 స్పూన్ల వెనిగర్కి బదులుగా 3 స్పూన్లు నిమ్మకాయని యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా కలపాలండి. మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయాక దీంట్లోకి ఇప్పుడు మనం ఇలాగ జల్లెడని పట్టుకొని 1 కప్పు పంచదార పొడిని యాడ్ చేయాలి. పంచదార పొడి 1 కప్ అండి. ఏదైతే కప్పుతోటి మీరు కేక్ని తయారు చేసుకుంటారో కేక్ మొత్తం అయిపోయేదాకా అదే మెజర్మెంట్గా పెట్టుకోండి. అప్పుడే మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఉండలనేవి లేకుండా ఈ పంచదార పొడి మొత్తాన్ని కూడా ఇలాగా మనం జల్లెడ పట్టుకోవాలి. పంచదార పొడి అంతా కూడా దీంట్లోకి బాగా కలిసేలాగా ఇక్కడ నేను ఒక విస్కర్ని తీసుకొని కలుపుకుంటున్నానండి. మీ దగ్గర విస్కర్ లేకపోతే గెరిటతో అయినా కలుపుకోవచ్చు. కాకపోతే ఉండలనేవి ఎక్కడా కూడా అస్సలకి ఉండకుండా చూసుకోండి. మనకి మొత్తం అంతా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు మైదా పిండిని కూడా వేసుకోవాలి. మనం ఇక్కడ యాడ్ చేసింది 1/4 కప్పు పాలు, 1 కప్పు పంచదార పొడి, 1 కప్పు మైదా పిండి. మెజర్మెంట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇలాగ జల్లెడ పట్టుకోవటం వల్ల మనకి ఉండలు మాత్రం ఎక్కడా ఉండవు. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలపాలి. ఇక్కడ మీరు ఎటువంటి నీళ్ళని యాడ్ చేయొద్దండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను సేమ్ టు సేమ్ అలాగే చేసుకోండి. మీకు కేక్ చాలా బాగా వస్తుంది. చూసారా, మనకి మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ఇంకొంచెం పాలని యాడ్ చేసుకుందాము. ఎందుకంటే కేక్ బ్యాటర్ మనకి కొంచెం గట్టిగా ఉంది కదా, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటానికి ఇంకొంచెం పాలని యాడ్ చేశాను. అలాగే ఇప్పుడు దీంట్లోకి 1/4 కప్పు రిఫైన్డ్ ఆయిల్ని వాడాలి. ఈ నూనెంతా కూడా బాగా కలిసేలాగా కలుపుదాము. మీ దగ్గర కావాలంటే బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే దాన్నైనా వాడుకోవచ్చు. ఇలాగా లాస్ట్లో వేస్తేనే కేక్లోకి ఆయిల్ మనకి చాలా బాగా పఫీగా పొంగుతుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే దీంట్లోకి ఇప్పుడు ఇక్కడ నేను 1/4 స్పూను బేకింగ్ పౌడర్ని, 1/2 స్పూను బేకింగ్ సోడాని వేస్తున్నాను. ఈ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కంపల్సరీ వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూను వెనీలా ఎసెన్స్ని కూడా వేద్దాము. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేదే అనుకోండి, ఈ ప్లేస్లో మీరు యాలకుల పొడినైనా వాడుకోవచ్చు. ఇదంతా కూడా ఒకసారి ఇలాగ బాగా కలిసేలాగా కలపాలి. చాలా అంటే చాలా ఈజీగా ఎవరైనా కూడా ఈ కేక్ని తయారు చేసి పెట్టేసేయచ్చండి. మదర్స్ డేకి, బర్త్డేస్కి, యానివర్సరీలకి ఈ కేక్ని చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. పెద్ద కష్టం కూడా ఏముండదండి. చూసారా, మనకి ఇలాగ మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని ఒక పక్కకి పెట్టుకుందాము. నెక్స్ట్ ఇలాంటి వెడల్పాటి మందపాటి గిన్నెని తీసుకోండి. ఇక్కడ నేను చిన్నది వెడల్పాటి మందపాటి గిన్నెని తీసుకున్నాను. దీని మొత్తానికి కూడా ఇలాగా నూనెని అప్లై చేయాలి. ఈ స్టెప్ అస్సలకి మర్చిపోవద్దు. అలాగే మనకి కేక్ తీయంగానే వెంటనే ఊడి రావాలి అంటే మనకి బటర్ పేపర్కి బదులుగా ఇక్కడ నేను కొంచెం పొడి మైదా పిండిని మొత్తానికి కూడా అప్లై చేస్తున్నాను. ఇలాగా మనం జస్ట్ ట్యాప్ చేస్తూ ఉంటే మొత్తానికి బాగా అప్లై అవుతుంది. ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని కూడా తీసేసేయండి. అలాగే ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోండి. చూసారా, కేక్ బ్యాటర్ ఇలాగా కొంచెం థిక్గానే కన్సిస్టెన్సీ ఉండాలండి. అప్పుడే మనకి చాలా బాగా వస్తుంది. 2-3 సార్లు ఇలాగా ట్యాప్ చేయండి. ఇలాగ ట్యాప్ చేయటం వలన ఎయిర్ బబుల్స్ మొత్తం కూడా పోతాయి. కేక్ అనేది బాగా కుక్ అవుతుంది. తర్వాత స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి మందపాటి గిన్నెను పెట్టుకొని అడుగున కిలో వరకు ఉప్పును కానీ లేదా కిలో వరకు ఇసుకని కానీ వేసుకోండి. ఇదంతా కూడా 10 నిమిషాల పాటు ప్రీహీట్ అయ్యేలాగా చూడాలి. ప్రీహీట్ అయ్యాక దీని మీదకి చిన్న స్టాండ్ పెట్టుకొని ఈ స్టాండ్ మీదకి ముందుగా మనం తయారు చేసుకున్న కేక్ గిన్నె ఉంది కదండి, జాగ్రత్త
జాగ్రత్తగా నెమ్మదిగా డ్రాప్ చేయండి, ఎందుకంటే మనకి కేక్ గిన్నె కాలుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ దీని మీద మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో 25 నుంచి 35 నిమిషాల దాకా మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే మన కేక్ మీడియం ఫ్లేమ్లో పెడితేనే బాగా కుక్ అవుతుంది. ఒక్కసారి ఇలాగా టూత్ పిక్ని పెట్టి చెక్ చేయండి. చూసారా, మనకి టూత్ పిక్కి ఏమీ అంటుకోలేదు. స్టవ్ ఆఫ్ చేసేసి నెమ్మదిగా ఈ గిన్నెని బయటికి తీయండి. ఇదంతా కూడా చల్లారేలాగా చూద్దాము. ఇదంతా చల్లారాక ఈ గిన్నెని రివర్స్ సైడ్కి టర్న్ చేసుకొని 2-3 సార్లు ట్యాప్ చేస్తే ఈజీగా వస్తుంది. చూసారా, మనకి కేక్ ఎక్కడా కూడా కింద అంటుకోలేదు, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంది. ఇక్కడ మనం హనీ కేక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. హనీ అనేది మొత్తానికి కూడా బాగా పట్టడానికి ఇక్కడ నేను కేక్ మొత్తానికి కూడా హోల్స్ పెడుతున్నాను. అలాగే ఈ హనీ కేక్కి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద 1/2 కప్పు వాటర్ని అలాగే 2 స్పూన్లు పంచదారని వేసి ఇదంతా కూడా బాగా కరిగి బాయిల్ అయ్యేలాగా చూడాలి. కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా గోరువెచ్చగా అయ్యేలాగా చూడాలి. ఎప్పుడూ కూడా తేనెని వేడి దాంట్లో వేయకూడదండి. ఇలాగ గోరువెచ్చగా అయ్యాక దీంట్లోకి ఇక్కడ నేను 2 స్పూన్లు తేనెని యాడ్ చేస్తున్నాను. ఈ తేనెంతా కూడా దీంట్లోకి బాగా కలిసేలాగా కలుపుదాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తేనె మొత్తాన్ని కూడా అంటే ఈ హనీ మిక్చర్ మొత్తాన్ని కూడా మనం కేక్ మీదకి అప్లై చేసుకోవాలి. మనం హోల్స్ పెట్టుకున్నాం కదండి, కేక్ లోపలికి మొత్తానికి వెళ్ళి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలాగా మొత్తానికి స్ప్రెడ్ చేసుకుందాము. దీన్ని ఒక పక్కకు పెట్టుకుందాము. ఈ షుగర్ సిరప్ అంతా కూడా కేక్ బాగా పీల్చుకుంటుంది. నెక్స్ట్ మళ్ళీ అదే బాండీలోకి ఇక్కడ నేను మన ఇంట్లో ఉండే ఫ్రెష్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదండి, ఏ బ్రాండ్ అయినా మీరు వాడచ్చు. ఇక్కడ నేను 3 స్పూన్లు ఫ్రూట్ జామ్ని తీసుకున్నాను. అలాగే కొంచెం వాటర్ని కూడా వేసి ఫ్రూట్ జామ్లో ఉండలనేవి లేకుండా ఇలాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇక్కడ నేనైతే పావుబాజీ స్మాషర్ని తీసుకున్నాను. మీరు కావాలంటే పప్పు గుత్తితో అయినా లేకపోతే గెరిటతో అయినా ఇలాగ మొత్తాన్ని స్మాష్ చేసుకొని ఇదంతా కూడా దగ్గర పడేలాగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇదంతా కూడా బాగా దగ్గర పడుతుంది. అలాగే బ్యాటర్ అంతా కూడా గట్టిగా అయిపోతుంది. ఇలాగ మొత్తం థిక్గా అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారేలాగా చూడాలి. మొత్తం అంతా కూడా ఇలాగ పూర్తిగా చల్లారాక దీంట్లోకి మళ్ళీ మనం ఇంకొక 2 నుంచి 3 స్పూన్ల దాకా తేనెని యాడ్ చేసుకోవాలి. ఇలాగా తేనె వేసుకొని ఈ ఫ్రెష్ ఫ్రూట్ జామ్ తోటి కేక్ పైన డెకరేషన్ చేస్తే లుక్ వైజు సూపర్ ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇదంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుదాము. ఇప్పుడు ఈ కేక్ మీదకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ హనీ జామ్ మిక్చర్ మొత్తాన్ని కూడా యాడ్ చేద్దాం. దీని అంతటినీ కూడా మనం కేక్ మొత్తానికి కూడా ఈవెన్గా అప్లై చేయాలి. చూసారా, ఎంత ఈజీగా మనం ఇంట్లో ఉన్న వాటితోటే బర్త్డే కేక్ తయారు చేసుకున్నామో. నేను కొంచెం నిదానంగా చెప్తుంది, ఎందుకంటే బిగినర్స్ నుంచి బ్యాచిలర్స్ దాకా ఎవరికైనా కూడా ఈజీగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇలాగా క్లియర్గా చెప్తున్నాను. దీనివల్ల మీరు చేసే ఏ వంట కూడా స్పాయిల్ అవ్వదండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు కొంచెం ఓపిక చేసుకొని వింటే మీకు తర్వాత డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. చూసారా, బాగా డెకరేషన్ చేసుకున్నాం కదా. లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ నేను కొంచెం స్పార్కిల్స్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ని యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. అలాగే చివరిగా నేను కొంచెం కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి పొడి అయితే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది కదా. కొబ్బరి పొడి వేయటం వల్ల కేక్ టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ కేక్ని ట్రై చేయండి. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. చూసారా, ఇలాగా మొత్తానికి కూడా కోకోనట్ పౌడర్ని అప్లై చేసేద్దాము. లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ నేను ఒక చెర్రీని పెడుతున్నాను. చెర్రీ వల్ల మంచి లుక్ వస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ కేక్ని కట్ చేద్దాము. కట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది, చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలాగా మనకి కేక్కి పదును లేదండి, అయినా కూడా ఎంత సాఫ్ట్గా కట్ అయిందో చూడండి. ఇక్కడ నేను మొత్తం కూడా 9 పీసెస్ని కట్ చేస్తున్నాను. తలా ఒక పీస్ తింటే ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇలాగా మీరు కూడా ఈ హనీ స్పాంజ్ కేక్ని తయారు చేసుకోండి. సూపర్ సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు ఈ కేక్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.